నల్లగొండ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాగం వర్షిత్ రెడ్డి విమర్శించారు. రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యూరియా కొరతను తీర్చకపోతే రైతులు తిరుగుబాటు చేసే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో రైతులు యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతులకి సరిపడా యూరియా అందడం లేదు. ఈ యొక్క అధికారులు యూరియా సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవసరమైనటువంటి యూరియాని మరి రైతులకు అందించకపోవడము. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యూరియాని బ్లాక్ మార్కెట్ లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో యూరియాని అమ్మడం వల్ల ఈ రోజు యూరియా కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వము సరిపడా యూరియాని రాష్ట్రానికి ఇచ్చినా కూడా మరి వీరికి సరైనటువంటి కోఆర్డినేషన్, సరైనటువంటి ప్రణాళిక లేక ఈ రోజు రైతులని రోడ్డున పడేసింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రైతుల పట్ల నిర్లక్ష్యమే ఉన్నది. నల్గొండ జిల్లాలో రైతులు యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. తిప్పర్తి మండలంలోని రైతులందరికీ యూరియా వెంటనే, తిప్పర్తి మండలంలోని రైతులందరికీ యూరియా వెంటనే, రైతులందరికీ యూరియా వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రైతులందరికీ యూరియాని ఎంఆర్పీ ధరకే, ఎంఆర్పీ ధరకే, రైతులందరికీ ఎంఆర్పీ ధరకే యూరియాని వెంటనే అందించాలి. యూరియా రైతులందరికీ, రైతులందరికీ యూరియా. తిప్పర్తి మండలంలోని రైతులందరికీ యూరియా వెంటనే, తిప్పర్తి మండలంలోని రైతులందరికీ యూరియా వెంటనే, రైతులందరికీ యూరియా వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యూరియా కోసం రైతులు, మహిళలు ఉదయం నుంచి పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద చెప్పులు, పట్టా పుస్తకాలు పెట్టి క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. వర్షం పడుతున్నా సరే ఒక్క సంచి అయినా తీసుకుని వెళ్లాలనే ఆతృతతో రైతులు ఎదురు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ కొరత ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లా సుంకేట్ వంటి గ్రామాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. తక్షణమే అధికారులు స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.